ప్రసాద్ పాస్టర్ గారు మేము బయట ఉండి మాట్లాడుకున్న విషయం ఏంటంటే ఇది చాలా మంచి సంఘం. ఎందుకంటే ప్రార్థన అంటే మీరు ఎన్నింటికి వచ్చారు? ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనకి ఎన్నింటికి వచ్చారు మీరు? సాధారణంగా అందరూ కూడా 8 గంటలకి వచ్చారు. 8 గంటల లోపే, అంటే 7 గంటలు స్టార్ట్ చేసుకొని ఎన్ని గంటల లోపు వచ్చారు? 8 అయింది. అదే మా ఊర్లో అయితే 9ంటికి వస్తారు. మా ఊర్లో 9ంటికి వస్తారు. ఏంటంటే 9ంటికి వస్తామంటే అప్పుడే కార్తీక దీపం సీరియల్ అయిపోద్దంట. దేవునికి స్తోత్రం. అప్పుడే ఆ సీరియల్ అయిపోగానే మొట్టమొదటిగా ఎక్కడికి వస్తారు? దేవునికి స్తోత్రం. మరి మీరు చక్కగా క్రమంలో పెరుగుతున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. అలాగే దైవ సేవకులు కరుణాకర్ గారిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. చిన్న మాట చెప్పి వాక్య సందేశానికి వెళ్తాము. నిజంగానే వారు 2014లో నాకు పరిచయం. తర్వాత 6 సంవత్సరాల గ్యాప్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 6 సంవత్సరాల గ్యాప్. 6 సంవత్సరాల్లో వారు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నానో తెలీదు. కానీ సడన్గా ఒకరోజు నేను కరువు పని నుంచి వస్తున్నా. కరువు పని ఉందా మీకు? వెళ్తారండి? ఒకరోజు సడన్గా వేరే ఒక ఆ స్థలం నుంచి వస్తూ ఉంటే సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్పటికి కొత్త నెంబర్ అది. కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేసి, పాస్టర్ గారు బాగున్నారా, ఎలా ఉన్నారండి, బాగున్నారా అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఎవరండి, ఎవరి కొత్త నెంబరు ఏంటి? ఆయనేమో తెలిసినట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ కొత్తగా కొత్త పదాలు ఉపయోగిస్తున్నాడు. ఆయన ఏంటంటే, పాస్టర్ గారు బాగున్నారా, ఎలా ఉన్నారండి, మీ పరిచర్య ఎలా ఉందండి, ఇవన్నీ అడుగుతుంటే నేను ఇంకెవరో కొత్తవారు అనుకున్నా. ఎందుకంటే సహజంగా నా యొక్క కరుణాకర్ గారు అంటే యారా ఒరే అనుకునే రోజులు అవి మాట. దేవునికి స్తోత్రం. సడన్గా ఒకరోజు అలా అన్నప్పటికీ నాకు విచిత్రం అనిపించింది. ఏంటంటే నేను కూడా పరిచర్య చేస్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత మనం అన్నీ మార్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎంత స్నేహితులు అయినప్పుడు కూడా, ఎంత బంధువులు అయినప్పుడు కూడా సేవకునికి ఇచ్చే గౌరవం వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వారు ఎంతగానో భారభరితమైనటువంటి పరిచర్య చేస్తూ ఉన్నారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. నిజంగానే ఈ సంఘాన్ని ఈ విధంగా ఒక మంచి క్రమంలో పెట్టడానికి వారు చేస్తున్న కృషిని బట్టి ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. ఉదయకాల సమయంలో జరిగినటువంటి కార్యక్రమం ఎవరి కోసమంటే, ఎవరి కోసమండి? ఉదయకాలం జరిగింది ఎవరి కోసం? పిల్లల కోసం. ఇప్పుడు జరిగేది ఎవరి కోసం అంటే చెప్పండి? పెద్దల కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో జరిగింది చిన్నపిల్లల కోసం, ఇప్పుడు జరిగేది పెద్దల కోసం. ఎందుకు పెద్దల కోసం అంటే, వాస్తవానికి కత్తి మన ఇంట్లో ఉందనుకోండి, దాన్ని రోజు మనం ఏం చేయాలి? ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఉపయోగించుకోకుండా మనం పైన పెట్టినా లేకపోతే మట్టిలో పెట్టినా ఏమవుతుందంటే చెప్పండి? తుప్పు బట్టి పనికి రాకుండా పోద్ది. పిల్లలు కూడా కత్తులు వంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారిని మనం ఉపయోగించాలి, స్థానం పెట్టాలి. మనం ఎంత స్థానం పెడితే వాళ్ళు అంత ఉపయోగకరంగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఉదయం అంతా కూడా పిల్లలు ఎలా ఉండాలి, వారి యొక్క జీవితం ఎలా ఉండాలి అని పిల్లలకు నేర్పించారు. ఇప్పుడు పిల్లల్ని మీరు ఎలా పెంచాలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. పిల్లల్ని మీరు ఎలా పెంచాలి అనే కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ముందుగా నిర్గమాకాండము 2వ అధ్యాయము
3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ వచనం. దయచేసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. నిర్గమకాండము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యమే మానవ హృదయాల్ని మార్చగలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. పిల్లల్ని మనం ఎలా పెంచాలి? నిర్గమకాండంలో మోషే జీవితం నుంచి కొన్ని విషయాలు మనం గమనిద్దాం. మోషే కాలంలో ఒక చిన్న గొప్ప భయంకరమైనటువంటి సంఘటన వచ్చింది. ఆ సంఘటన ఏంటంటే, ఫరో చిన్న పిల్లలందరినీ కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఐగుప్తు దేశంలో 2 సంవత్సరాలు మొదలుకొని చిన్న పిల్లలందరినీ చంపడానికి ఫరో ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఏంటండి? చిన్న పిల్లలందరినీ కూడా చంపేయాలి. అది కూడా ఎవరిని? మగపిల్లల్ని. ఇశ్రాయేలీల్లో మగపిల్లలందరినీ చంపడానికి ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు. దాని యొక్క అర్థం ఏంటంటే, ఇశ్రాయేలీల్లో పిల్లలు బ్రతకకూడదు, ఇశ్రాయేలీల్లో పిల్లలు పెరగకూడదు, వారి యొక్క వంశము అభివృద్ధి చెందకూడదు అని ఫరో మరణకరమైనటువంటి ఒక తీర్పు ఇచ్చాడు. ఆ తీర్పుని బట్టి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సైన్యం అంతా చిన్నపిల్లలందరినీ చంపేస్తూ ఉంటే, మోషే తల్లి మోషేని కాపాడడానికి ఒక పెట్టె తయారు చేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మోషేను కాపాడడానికి, మోషేను ఎలాగైనా బ్రతికించుకోవడానికి, ఫరో చేతిలో నుంచి, ఫరో సైన్యపు బారి నుంచి కాపాడుకోవడానికి, మరణం నుంచి కాపాడుకోవడానికి, వేదనకరమైన స్థితి నుంచి కాపాడుకోవడానికి, ప్రియ దేవుని బిడ్డలారా, మోషే తన కుమారుణ్ణి కాపాడుకోవడానికి ఒక పెట్టెను తయారు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు, చాలా మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు, చాలా మంది తల్లులు ఉన్నారు, చాలా మంది తండ్రులు ఉన్నారు. కానీ ఎవరు కూడా తమ బిడ్డను కాపాడుకోవడానికి, తమ బిడ్డను బ్రతికించుకోవడానికి పెట్టెలు తయారు చేసుకోలేదు. కానీ మోషే తల్లి మాత్రమే తన బిడ్డను కాపాడుకోవడానికి ఒక పెట్టెను తయారు చేసుకుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ పెట్టె ఏం చేసిందంటే, తన బిడ్డను బ్రతికించుకుంది. ఎవరి చేతిలో నుంచి? ఫరో చేతిలో నుంచి, మరణం నుంచి, సంహార దూత నుంచి, ఇంకా చెప్పాలి అంటే ఫరో బానిసత్వం నుంచి తన కుమారుని విడిపించుకోవడానికి ఒక పెట్టెను, ఒక పడవను తయారు చేసుకుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, ఈరోజు మోషే బ్రతకడానికి కారణం ఎవరో తెలుసా? మోషే ఈరోజు సజీవంగా ఉన్నాడంటే కారణం ఎవరండి? మోషే 6 లక్షల మందిని నడిపించాడు అంటే కారణం ఎవరండి? మోషే బ్రతకడానికి కారణం ఎవరంటే తన తల్లి చేసినటువంటి ప్రయత్నం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ బిడ్డలను కాపాడుకోవడానికి, ఫరో గాడు ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తాడు మన బిడ్డల్ని ఎలా చంపాలి అని, మన బిడ్డల్ని ఎలాగా పాపంలోకి నెట్టేయాలి అని, మన బిడ్డల మీద ఎటువంటి నిందలు వేయాలని, మన బిడ్డల జీవితాలు పాడు చేయాలని ఫరో గాడు, ఫరో సైన్యము ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును కాదండి? మన బిడ్డల మీద నిందలు వేసే వాళ్ళు లేరా? మన బిడ్డలు తప్పు చేయకపోయినా సరే నిందలు వేయడానికి ప్రయత్నం చేసేవారు లేరా? మన బిడ్డల జీవితాలు నాశనం చేసేవారు లేరా? మన బిడ్డల జీవితాలని పాడు చేయాలని ప్రయత్నం చేసేవారు లేరా? మరి ఆ స్థితి నుంచి మన బిడ్డలను కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే, మోషే తన తల్లి
మోషేని ఏ విధంగా అయితే కాపాడుకుందో అదే విధంగా మన బిడ్డలను మనం సంరక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు భౌతికమైన పెట్టె తయారు చేసుకొని మోషేను కాపాడుకుంది తల్లి. ఈరోజు ఆత్మీయమైనటువంటి పెట్టె తయారు చేసుకోవాలి నువ్వు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయమైన పెట్టె అంటే ఏంటండి? ఆత్మీయమైనటువంటి పెట్టె అంటే ఏంటి? మన బిడ్డల చుట్టూ మన బిడ్డల చుట్టూ ఆత్మీయమైనటువంటి ఒక వలయం ఉండాలి. ఆ వలయం ఏంటంటే ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నీ పిల్లల చుట్టూరు కూడా ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఇంటి చుట్టూ పహరీ గోడ ఉంటే ఎటువంటి పావైన లోపలికి రావడానికి ప్రయత్నం చేసిద్దా? చెప్పండి. ఇంటి చుట్టూ మన పహరీ గోడ కడితే సహజంగా పావులు రావు, దొంగలు రారు. ఎప్పుడైతే ఇంటికి పహరీ గోడ ఉండదో, రక్షణ అనేటువంటి గోడ ఉండదో, అప్పుడే మన బిడ్డల జీవితాల్లోకి ఎవడొస్తాడంటే సాతానుగాడు రావడానికి ప్రయత్నం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి బాగా. ఇంట్లోకి పాములు ఎలా వస్తాయి తెలుసా? ఇంట్లోకి పాములు ఎలా వస్తాయి అంటే గుమ్మంలో నుంచి రావు. మన ఇంటికి ఎక్కడైతే బెజ్జాలు ఉంటాయో, మన ఇంటికి ఎక్కడైతే రంధ్రాలు ఉంటాయో, మన ఇంటికి ఎక్కడైతే సందు ఉంటుందో ఆ సందుల్లో నుంచి వస్తాయి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. అవునా కదా? పాములు తెలుసా మీకు? పాములు ఎట్ట వస్తాయి? మనం చూస్తూ ఉండగా గుమ్మల నుంచి వచ్చేస్తాయా? సహజంగా కొన్ని పాములు ఎలా వస్తాయి అంటే రంధ్రాల నుంచి వస్తాయి. మనం ఎప్పుడైతే రంధ్రము అంటే సాతాను రావడానికి మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామో వాడు ఖచ్చితంగా వస్తాడు, మన బిడ్డల జీవితాలని నాశనం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా పరో చేతిలో నుంచి మన బిడ్డలను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విధవరాలు ఎలీషా దగ్గరికి వచ్చిందంట. ఎందుకో తెలుసా? అప్పులు వాళ్ళు వచ్చి తన బిడ్డలనే తీసుకెళ్ళిపోతున్నారు. భర్త చనిపోయి విధవరాలుగా ఉంది. ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో విధవరాలు ఏం చేయాలండి? అటు పక్క భర్తను కోల్పోయింది. ఇప్పుడు అప్పులోళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పిల్లల్ని కూడా ఎత్తుకెళ్ళే వాళ్ళు చాలా మంది లోకంలో ఉన్నారు లేరా? ఈరోజు 22 సంవత్సరాలు అంట కుర్రోడికి. 22 సంవత్సరాలు. ఎక్కడ? ఏలూరులో. ఎక్కడికి వెళ్ళవసరం? ఏలూరులోనే. ఆడుకు 18 లక్షలు అప్పు ఉందంటాడు. ఎంతండి? ఎంత? 18 లక్షల అప్పు. అప్పులు పాలైపోయాడు. బెట్టింగ్ యాప్స్ కాసి డబ్బులు వస్తాం డబ్బులు పోవడం, అట్లాగ 18 లక్షలు అప్పు అయిపోయాడు. అప్పు అయిపోయి ఇంట్లో చెప్పడానికి ధైర్యం లేక, అప్పు అయిపోయి అమ్మతో చెప్పలేక, నాన్నతో చెప్పలేక, వాళ్ళు రోజు వస్తున్నారంట, రోజు ఇబ్బంది పెడుతున్నారంట, ఎవరితో చెప్పుకోవాలో తెలియక వెళ్ళి ఏలూరు రైల్వే స్టేషన్లో రైలు కింద తలకాయ పెట్టేసాడు. 18 సంవత్సరాలు ఆ వ్యక్తి. వయసుకు మించినటువంటి అప్పులు. చిన్న వయసులోనే అప్పులు చేసి తమ జీవితాలను నాశనం చేసుకునే వారు చాలా మంది ఉన్నారు. అసలు ఆ వ్యక్తి 18 సంవత్సరాల్లోనే అంత అప్పు చేయడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు ఎందుకో తెలుసా? లేవగానే వాళ్ళ నాన్నగారు 6 గంటలకు డ్యూటీకి వెళ్ళిపోతాడంట. ఎన్నింటికి? 6 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మగారు 8 గంటలకి డ్యూటీకి వెళ్ళిపోద్ది. మళ్ళీ వాళ్ళు వచ్చేప్పటికి 8, 9 అయింది. ఆ ఉద్యోగం చేసి పని చేసి ఆ నీరసం మీద వచ్చి ఇంట్లో పడుకోవడమే. ఈ పిల్లోని పట్టించుకునేది ఎవరు కూడా లేరు. వీడు అది చూసి ఇది చూసి బెట్టింగ్ యాప్స్కి అలవాటు పోయి బిడ్డ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా పంట వేసినప్పుడు ఆ పంట ఎలా ఉందో లేదో అని రోజు వెళ్ళి చూస్తారు లేదా? ఒకవేళ ఆ పంట వేస్తున్నప్పుడు ఆ పంట మధ్యలో ఏవైనా మొక్కలు వస్తే మీరేం చేస్తారు?
ఆ పంటతో పాటు పెరగనిస్తారా? పెరగనివ్వరు. ఎందుకు? మనం వేసింది ఏంటి? మంచి పంట. అది వేయకుండా వచ్చింది. దీన్ని కూడా పెరగనిద్దాం అనుకొని మీరు మొహమాటం కొద్దీ దాన్ని మీరు పేకలేదనుకోండి, ఆ చిన్న గడ్డి పొరకు ఏం చేసిద్ది? వేసిన పంట కంటే అదే అత్యధికంగా పెరిగిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం రోజు పరిరక్షించి పంటను మనం ఎల్లప్పుడూ కూడా సంరక్షించామనుకోండి, విస్తారమైనటువంటి ధాన్యాన్ని మనం సంపాదించుకోవచ్చు. పిల్లలు కూడా పంటతో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారితో ఎల్లప్పుడూ మనం మాట్లాడాలి. వారి ఉద్దేశాలు ఏంటో మనం కనుక్కోవాలి. వారి ఆలోచనలు ఏంటో మనం కనుక్కోవాలి. నా పిల్లోడికి అన్నీ తెలుసులే, మావాడు చాలా గొప్పవాళ్ళే, తెలివైనోళ్ళే అని మనం అనుకుంటే అది పనిచేయదండి. వాళ్ళతో ఎల్లప్పుడూ కూడా మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసినటువంటి ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏంటంటే, ఒకరోజు చిన్న పిల్లోడు వాళ్ళ ఇంట్లో ఎవరో డోరు కొడుతున్నారండి. డోరు కొడుతూ ఉంటే ఆ డోర్ ఎవరో కొడుతున్నారని ఈ చిన్నపిల్లోడు వెళ్ళి తీసాడండి. తీసేపటికి ఆ డోర్ తివ్వంగానే ఈ చిన్నపిల్లోడు అన్నాడంట, అంకుల్ మీరెవరు అన్నాడంట. ఎవరినే? ఆ డోరు కొట్టినోడిని. ఆ మాట వినంగానే ఆ డోరు కొట్టినోడికి కళ్ళం నీళ్ళు వచ్చేసి. ఎందుకో తెలుసా? ఆ డోరు కొట్టినోడు ఎవడో తెలుసా? వాళ్ళ నాన్నగారంట. దేవునికి స్తోత్రం. అంటే ఈ ఈ చిన్నపిల్లోడికి ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియట్లే. ఎందుకో తెలుసా? ఈ పిల్లోడు 7 గంటల వరకు పడుకున్నాడంట రోజు. వాళ్ళ నాన్నగారు 6 గంటలకు వెళ్ళిపోయాడంట డ్యూటీకి. దేవుడికి స్తోత్రం. ఆ పిల్లోడు 7 గంటల వరకు రోజు పడుకునేవాడంట. వీళ్ళ నాన్నగారు ఎన్నింటికి వెళ్ళేవాడు? 6 గంటలకు వెళ్ళిపోయేవాడు. ఈ పిల్లోడు సాయంత్రం మరలా 7 గంటలకు పడుకునేవాడంట. వాళ్ళ నాన్నగారు డ్యూటీ చేసుకొని పని చేసుకొని 9 గంటలకు వచ్చాడంట. అంటే ఏ రోజు కూడా ఆ పిల్లోడు తన తండ్రిని చూడాల. ఆ రోజు ఏదో సెలవు వచ్చిందంట. సెలవు వచ్చేపాటికి ఇంటికి వచ్చేపాటికి కన్న కొడుకి కన్న తండ్రిని ఏమన్నాడు చెప్పండి? అంకుల్, అంకుల్ మీరెవరు? ఇట్లాగే ఉంటే మన బతుకులు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంత పనిలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ ఉద్యోగం చేస్తున్నా సరే మన పిల్లల మీద శ్రద్ధ చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు ఎంత గొప్ప దైవ సేవకుడండి. సమూయేలు గొప్ప గొప్ప వారిని అభిషేకించాడు. ఏలి ఎంత గొప్ప దైవ సేవకుడండి. గొప్ప దైవ సేవకుడు. దేవుడు ముఖాముఖిగా ఏలితో మాట్లాడేవాడు. అంత గొప్ప దైవ సేవకుడు. కానీ తన బిడ్డల్ని ఎలా మంచిగా పెంచాడా? మంచిగా పెంచాడా? మంచిగా పెంచలా. దేవుడు అంటున్నాడు, నేను ఏలి కుమారులను చంపేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలి ఎవరు? గొప్ప దైవ సేవకుడే, గొప్ప ప్రవక్తే, సేవకుడే, దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడే. అయినప్పుడు కూడా తన బిడ్డల్ని సరిగ్గా పెంచలేదు. పెంచని కారణం చేత దేవుడు వారి బిడ్డల్ని ఒక్క రోజులోనే చంపేశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను రోజు ప్రార్థనకు వస్తున్నానండి, రోజు వాక్యం చదువుతున్నానండి, రోజు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నానని కాదు. ప్రత్యక్షంగా మీ బిడ్డలు ఏం చేస్తున్నారో మీరు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత పనిలో ఉన్నప్పుడు కూడా బిడ్డల మీద మీ శ్రద్ధ చూపించాలి. మా సంఘంలోనే జరిగిన ఒక చిన్న సంఘటన. నేను ఎప్పుడైతే ఈ మెసేజ్ కొన్ని సందర్భాల్లో పుట్టినరోజు కార్యక్రమంలో చెప్తా, మరి ఆ రోజు ఆమెతో దేవుడు మాట్లాడాడంట. నిజంగానే బిడ్డల గురించి మనం శ్రద్ధ వహించాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటో మనం చూడాలని ఈ మెసేజ్ చెప్పిన తెల్లారే వెళ్ళి ఆ పిల్లల బ్యాగ్ చెక్ చేసిందంట. వాడు 9వ తరగతి. ఎన్నో తరగతి అన్నాడు? 9వ తరగతి. ఆ బ్యాగ్ చెక్ చేస్తే అందులో సినిమా టికెట్లు దొరికింది. ఎందులో? బ్యాగ్లో. అసలు ఈ సినిమా టికెట్లు ఎక్కడి అని
ముగ్గురును కూర్చోబెట్టి, అమ్మ నాన్న పిల్లోడు కూర్చోబెట్టి అడిగితే, ఈరోజు నా ఫ్రెండ్స్ నన్ను సినిమాకి తీసుకెళ్ళాడు అని చెప్పారంట. సినిమాకి వెళ్ళడం ఏంటని అక్కడికి వెళ్ళి ప్రిన్సిపాల్ గారితో చెప్తే, ఆ ప్రిన్సిపాల్ ఏమన్నాడు తెలుసా? వీడు వారం రోజులు బట్టి స్కూల్కి, వారం రోజులు బట్టి ఎక్కడికి వెళ్ళావని కర్ర పట్టుకొని ఉరికించి కొడితే, వాడు చెప్పిన విషయం ఏంటంటే వారం రోజులు బట్టి సినిమాకి వెళ్ళాడు అంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటండి? వారం రోజులు బట్టి సినిమాకి వెళ్ళాడంట. ఇక ఇప్పుడు వాడికి స్వేచ్ఛ లేదు, ఒక ఫోన్ ఇవ్వట్లా. ఇక నుంచి ఏం చేశాడంటే వాళ్ళ నాన్నగారు, ఇక ఈయన వ్యాన్కి పంపించిన, బస్సుకు పంపించిన, ఖచ్చితంగా ఒక్కసారి మాంసానికి అలవాటు పడినోడు, పాపానికి అలవాటు పడినోడు ఇక దాన్ని విడిచిపెట్టడం. వీడు సినిమాలకు అలవాటు పడ్డాడు కాబట్టి ఇక నుంచి ఈయన్ని శ్రద్ధగా చదివించుకోవాలని ఉదయకాల సమయంలో 8 గంటలకు వాళ్ళ నాన్నగారు బండి ఎక్కించుకొని స్కూల్ దగ్గర దింపడం, మరలా 4ంటికి బండి ఎక్కించుకొని చెప్పండి ఇంటి దగ్గర దింపడం. వాళ్ళ నాన్నగారు 2 సంవత్సరాలు చదివించాడంట. దేవునికి స్తోత్రం కలుగుగాక. 520 మార్కులు వచ్చినాయి వాడికి 10th క్లాస్లో. దేవునికి స్తోత్రం. రోజు స్కూల్కి వెళ్ళి, రోజు బస్సు ఎక్కి, మేము బాగా చదువుతున్నాం, మా నాన్న నన్ను బాగా చదివిస్తున్నాడు, మేము సినిమాలకి వెళ్తలేదని రోజు స్కూల్కి వెళ్ళినోడికేమో 356 వచ్చినాయి. వాళ్ళ నాన్నగారు శ్రద్ధ చూపించి ఇడు చెడు అలవాట్లకి వెళ్ళకూడదని ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనులన్నీ మానుకొని వాడిని స్కూల్కి తీసుకెళ్ళాడంట. వాడికి ఎన్ని వచ్చినాయి అంటే 520. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు కృషి ఎవరిది? ఎవరిది? మీరు ఎప్పుడైనా మీ బిడ్డలని ఎప్పుడైనా చదివించారా? ప్రైవేట్ స్కూల్లో ఏం చెప్తారో తెలుసా? మీ అబ్బాయి బాగా చదువుతున్నాడండి, ఆడెన్నో తరగతి, 2వ తరగతి. ఈ 2వ తరగతి గురించి ఆ స్కూల్ వాళ్ళు వచ్చి, టీచర్స్ కూడా కాదు, ప్రిన్సిపాల్ సార్ వచ్చి పేరెంట్స్ ఏం చెప్తున్నాడు? మీ అబ్బాయి బాగా చదువుతున్నాడండి, అందరికంటే యాక్టివ్గా ఉన్నాడండి, వాడికి ఎగ్జామ్ పెడితే 100 మార్కులు వస్తున్నాయని చెప్తున్నాడంట. ఎవడు? అసలు ఆడు 2వ తరగతి, ఆడేదో 10వ తరగతి అయినట్టు ఈయనేం చెప్తున్నాడు? 2వ తరగతి గురించి ప్రిన్సిపాల్ గారు ఏం చెప్తున్నాడు? వీడికి 100 మార్కులు వస్తున్నాయండి, వీడు మైండ్ మెచ్యూర్ అయిందండి, వీడికి మంచి జ్ఞానం ఉందనగానే తండ్రి పొంగిపోయి వెంటనే ఫీజు కట్టేస్తున్నాడు. అంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఆ ప్రిన్సిపాల్ గారు ఎందుకు చెప్తున్నారు? ఫీజు కట్టడానికి. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదే మీ వాడు మొద్దండి, వాడికి అక్షరం కూడా రావట్లేదండి, వాడు చదవట్లేదండి, అందరు చదువుతుంటే వీడు ఒక మూలకి వెళ్తున్నాడండి, అందరు మూల నుంచి వీడు ఇంకో మూలకి వెళ్తున్నాడని చెప్పాడు అనుకోండి, తండ్రి ఏం చేస్తాడు? అయితే వీడు ఎక్కడ కాదు. చెప్పండి, అర్థమవుతుందా మాట? అర్థమవుతుందా? అట్లా చెప్పాడు అనుకోండి, తండ్రి ఏమంటాడు? వెంటనే ఫీజు కట్టేస్తారా? ఫీజు కడతారా? కట్టడం. ఇప్పుడు పిల్లల చేత వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి మీ వాడికి ఏలు ముద్ర వేయడమే వచ్చు ఆ టైంలో, అయినప్పుడు వీడు సంతకం పెడుతున్నాడని చెప్తారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. వాళ్ళ మాయలో మీరు పడకూడదు. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వాళ్ళ మాయలో మీరు పడకూడదు. ఇట్టే చెప్పాడు మా ఊరు రంగాపురంలో 2 పిల్లలు ఉన్నారు మా సంఘంలో. వాళ్ళ నాన్న నా దగ్గర రోజు వచ్చి చెప్పాడు, బాగా చదివిస్తాడండి, నెలకి సంవత్సరానికి 20,000 కడుతున్నాడండి అని బాగా చెప్పేశాడు మా దగ్గర. ఒకరోజు వాడి దగ్గరికి వెళ్తే తెలుగు చదవటం రావట్లే వాడికి. ఏంటి? తెలుగు చదవటం రావట్లే. వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పిలిచి, వీడికి తెలుగు చదవటం రావట్లేదు, మీరు ఎందుకు సంవత్సరానికి 20,000 కడుతున్నారంటే, వాడన్నే మాట ఏంటో తెలుసా? నేను ఇంగ్లీష్ మీడియం, తెలుగు ఎడ చదువుతా అంటున్నాడు వాడు.
తెలుగు ఎలా చదువుతా, నేను ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు రాదు అంటున్నాడు. సరే ఇవన్నీ కాదు అని ఇంగ్లీష్ బైబిల్ తెప్పించి 23వ కీర్తన చదవరా అంటే అది చదవట్లేడు. కానీ ఆ స్కూల్ వాళ్ళు వీళ్ళకి చెప్పేది ఏంటంటే కొట్టడమే డబ్బులు. దేవునికి స్తోత్రంగా. వాళ్ళ మాయలో మీరు పడొద్దు. పిల్లలు బాగా చదువుతున్నారు లేదో మీరే టెస్ట్ చేయాలి. ఎలా చేయాలి? వాళ్ళతో పేర్లు రాపియండి అవసరమైతే, వాళ్ళతో మీరు లెక్కలు చేయించిన అవసరమైతే, ఏదో ఒకటి బైబుల్ క్రమం ఉందన్నా, కీర్తన గ్రంథం చదివించనుందా, ఒక వచనం చదివించండి. ఒక వచనం ఖచ్చితంగా చదివాడంటే వాడికి బాగా వచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలను గాక. అలాగే శ్రద్ధ చూపించాలి. దేవునికి స్తోత్రం కలను గాక. విధవరాలు ఎలీషా దగ్గరకు వచ్చిందంట, అయ్యా నా బిడ్డలను అప్పులోళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, నా బిడ్డల్ని వాళ్ళు తీసుకెళ్లారంటే ఇక మా వాడు చదువుకునే పని లేదు, మా బిడ్డలు అక్కడికి వెళ్ళారంటే ఇక ఆవిడ దగ్గరే పాలేరుతాను చేయాల్సి వచ్చింది, నా బిడ్డలు భవిష్యత్తు పాడైపోతాయా, నా బిడ్డలు చదువుకోవడానికి వీలు లేకుండా అయిపోతాయా, అక్కడికి వెళ్ళాడంటే అదే పని అలవాటు అయిపోద్ది వాళ్ళకి. కాబట్టి ఇదిగో నీ దగ్గరికి వచ్చానయ్యా, నీ పాదాల మీద పడుతున్నానయ్యా, నా బిడ్డల్ని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలని ఎప్పుడైతే ఎలీషా దగ్గర ఆ విధవరాలు ప్రార్థన చేసిందో బిడ్డల జీవితాలను దేవుడు మార్చేశాడు. ఆమేన్. బానిసత్వానికి వెళ్ళవలసినటువంటి ఆ బిడ్డలు, పాలేరుతనం చేసుకొని బ్రతకవలసిన ఆ బిడ్డలు, తల్లి దగ్గర ఉండకుండా యజమాని దగ్గర కాళ్ళు నొక్కవలసిన ఆ బిడ్డలు, ఎప్పుడైతే తల్లి విజ్ఞాపన చేస్తుందో, తల్లి ప్రార్థన చేస్తుందో, తల్లి కన్నీటి ప్రార్థన ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేస్తుందో బిడ్డల జీవితాలు మార్చబడ్డాయి. ఎక్కడో ఉండవలసిన వారు ఈరోజు బళ్ళో కూర్చొని చదువుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బిడ్డల జీవితాలు మార్చబడాలి అంటే, నీ బిడ్డల భవిష్యత్తు మార్చబడాలి అంటే ఈరోజు ఆ విధవరాలు ఏ విధంగా అయితే సేవకుడి దగ్గరికి వచ్చిందో అదే విధంగా తల్లిగా తండ్రిగా ఉన్నటువంటి నీవు ప్రభు దగ్గరికి వచ్చాయా నా బిడ్డల జీవితాలు మార్చమని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డల జీవితాలు కూడా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చింది. ఎందుకు? తన బిడ్డకు పట్టిన దెయ్యాన్ని విడిపించుకోవడానికి పరిగెత్తుకుంటా ప్రభు దగ్గరకు వచ్చిందంట. ఉరుగెత్తుకుంటా ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు ఎక్కడున్నాడు అని కనిపెట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుందంట, అయ్యా నా బిడ్డ జీవితాన్ని నువ్వే మార్చాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చి మొరపెట్టిందో ప్రభు అన్నాడంట, నువ్వు కుక్కవి అంటే ఆ మాట కూడా పడింది. నేను నిన్ను బాగు చేయను, నీ బిడ్డల జీవితాన్ని బాగు చేయడానికి నేను రాలేదు అంటే, అయ్యా నేను కుక్కని అని తన బిడ్డ కోసం దేవుని సన్నిధిలో తగ్గించుకుందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో తగ్గించుకుందో, బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వచ్చిందో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో కన్నీరు గార్చిందో దేవుడు తన బిడ్డ జీవితాన్ని బాగు చేశాడు. ఆమేన్. ఈరోజు నీ బిడ్డ కోసం ఎప్పుడైనా పరిగెత్తుకుంటూ వచ్చావా ప్రభు సన్నిధికి? ఎప్పుడైనా సరే నీ బిడ్డ కోసం ప్రభు సన్నిధికి వచ్చి తగ్గించుకొని ప్రార్థన చేసావా? ఏ రోజైనా సరే నా బిడ్డ జీవితం బాగుపడాలయ్యా, నా బిడ్డకు పట్టిన దెయ్యం పోవాలయ్యా, వాడు ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తున్నాడు, ఎప్పుడు చూసినా సరే సినిమాలకు వెళ్తున్నాడు, ఎప్పుడు చూసినా సరే పాప సంబంధమైన ఆలోచనలో బ్రతుకుతున్నాడు, అసలు వాడు నా మాట వింటలేదని ఎప్పుడైనా సరే ప్రభు సన్నిధికి వచ్చి నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన చేసావా? నువ్వు ప్రార్థన చేయలేదు కాబట్టి ఆ దెయ్యాలు వాడిని వదిలిపెడతలే. ఇంకా ఈరోజు పొద్దున్నే లేచి పిల్లలు ఏమడుగుతున్నారు తెలుసా? ఫోన్ కావాలంట అందరికి. ఏం కావాలి? ఫోన్ కావాలంట. పొద్దున్నే లేచి ఫోన్ అడుగుతున్నారంటే మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయట్లేదని లెక్క. వాడికి ఏ దెయ్యం అది? ఫోన్ దెయ్యం అది. దేవునికి స్తోత్రం. ఏం దెయ్యం పట్టింది? ఫోన్ దెయ్యం. ఈరోజు ఫోన్లో 5G సిగ్నల్ వస్తుంది. 5G సిగ్నల్ అంటే ఆ కిరణాలు మానవుడి మీద పడటం వల్ల
చర్మ క్యాన్సర్లు వస్తున్నాయి. అలాంటిది పెద్దవాళ్ళే ఆ సిగ్నల్ తట్టుకోలేక ఆ రోగాల బారిన పడుతుంటే చిన్నపిల్లల మీద అది ఇంకా అది ఎంత ఆ, వేగంగా వచ్చిద్దండి. ఈరోజు చిన్న చిన్న పెట్లు ఉండే ఆ రోజుల్లో, పెద్దవాళ్ళకి బాగా తెలుసు. ఇంట్లో కూడా పక్షులు ఉండేవి. ఆ పక్షులు ఈరోజు ఎక్కడ చూసినా కనపడుతున్నా. ఎందుకో తెలుసా? ఆ సిగ్నల్ కారణంగా చిన్న చిన్న పక్షులు కూడా చనిపోతున్నాయి. అంటే అంత రేడియేషన్ వస్తుంది. ఎక్కడికి? ఫోన్లకి. మరి అటువంటి ఫోన్లు పెద్దవాళ్ళు వాడితేనే వాళ్ళు రోగాల బారిన పడుతుంటే చిన్నపిల్లలు వాడితే ఆ, వాళ్ళకి ఇంకా త్వరగా రావడానికి ఆస్కారం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మగారిని ఫోన్ అడిగాడంట. వాళ్ళ అమ్మగారేమో ఫోన్ ఇవ్వను, నువ్వు చదువుకో చదువుకో అంటే వాళ్ళ అమ్మగారు అడు తిరిగి ఏదో పని చేసుకుంటుంటే ఆ, ఎల్లిడు వాళ్ళ అమ్మగారు పేక నరికేసాడు. దేంతో? కూరగాయలు పోతే. ఈరోజు ఫోన్ ద్వారా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చిన్న బిడ్డ, ఒక యవనస్తురాలు, 28 సంవత్సరాలు, లేక లేక ఒక మంచి మగపిల్లోడు పుడితే, ఆ బిడ్డ ఒక రోజంతా కనపడలేదు. ఏంటి కారణమని ఎక్కడెక్కడో ఎదిగారంట, ఎక్కడెక్కడికో వెళ్ళారంట, ప్రతి దారి చూస్తారు, ప్రతి చోట ఎదిగినా సరే ఎక్కడ కనపడాల. అక్కడికి ఇక్కడికి ఎతికి అలిసిపోయి ఒకరోజు నీళ్లు తాగుదామని ఫ్రిడ్జ్ తీస్తే ఆ ఫ్రిడ్జ్లో కూర్చున్నాడంట. ఎవరో ఎవరో చిన్న పిల్లోడు ఎక్కలేకపోయి ఐస్ గడ్డ ముద్ద అయిపోయినట్టు వణుక్కుంటే ఎక్కడ కూర్చున్నాడు? ఫ్రిడ్జ్లో కూర్చున్నాడు. అసలు వీడు ఫ్రిడ్జ్లోకి ఎలా వెళ్ళాడు? ఫ్రిడ్జ్లో ఉండడం ఏంటని సీసీ కెమెరా తీస్తే వాళ్ళ అమ్మగారు ఫోన్ చూసుకుంటా మంచినీళ్ళ డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టబోయి చిన్నపిల్లోడిని, చెప్పండి, మంచినీళ్ళ డబ్బా పెద్ద డబ్బా ఉందంట, అదేదో పనసకాయ వచ్చిందంట ఆ రోజు, వెళ్ళి దాన్ని పెట్టబోయి రేపు తిందామని ఈ ఫోన్ చూసుకుంటా ఈయన్ని ఒక్క చేతితో పెట్టేసిందంట, దూరేసేసిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డ బ్రతికేది లేదు, బిడ్డ చచ్చిపోయాడు ఆల్రెడీ. బిడ్డ ఫోన్ చూసుకుంటా కూడా పిల్లల్ని నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు చాలా మంది. ఎద్దే చేను మేస్తే దూడ ఏం చేసిద్దండి? గట్టును మేసిద్దా? ఆ మాట మీకు అర్థం ఉందా? కొడతారా అండి? ఏదో నవ్వటమే ఏదో ఒకటి చేయండి. దేవునికి స్తోత్రం. ఎద్దే చేలో మేస్తే చెప్పండి, దూడ గట్టును మేసిద్దా? ఇది కూడా వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం క్రమంగా ఉంటే మనల్ని బట్టి మన బిడ్డలు ఆస్వాదించబడతారు. హల్లెలూయా. దావీదుతో దేవుడు ఏమని మాట్లాడాడు తెలుసా? ఇదిగో నిన్ను బట్టి నీ కుమారుణ్ణి నేను ఆస్వాదిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నా ఎడల ఏ విధంగా అయితే నడుచుకున్నావో, నా ఎడల నువ్వు ఏ విధంగా అయితే యథార్థంగా బ్రతికావో, నువ్వు నా ఎడల ఏ విధంగా అయితే సత్ప్రవర్తన కలిగి నడుచుకున్నావో, నిన్ను బట్టి రానున్న తరాల్లో నేను నీ కుమారుణ్ణి ఆశీర్వదిస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాముతో అదే అన్నాడు, నిన్ను బట్టి ఇస్సాకు సంతానాన్ని నేను ఆశీర్వదిస్తా. ఈరోజు ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడంటే కారణం, సొలొమోను ఆశీర్వదించబడ్డారంటే కారణం ఎవరో? వాళ్ళ తల్లిదండ్రులు నీతిగా బ్రతికారు, దేవునికి దగ్గరగా ఉన్నారంట. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు కూడా దేవునికి దగ్గరగా ఉంటే నీ మంచి ప్రవర్తన బట్టి దేవుడు నీ బిడ్డలను ఆస్వాదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. మరొక చివరి మాట నేను చెప్తాను. యోబు, బైబిల్ గ్రంథంలో యోబు అంత గొప్ప నీతిమంతుడు ఎక్కడా కూడా లేడు. యోబు గురించి రాయబడిన మాట, యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు. చెప్పండి, ఇంకా చెప్పండి, ఏమన్నా తెలుసా? యోబు భక్తిపరుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఇంత భక్తిపరుడు ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? తన బిడ్డల కోసం దేవుని సన్నిధిలో దహన బలులు అర్పించేవాడంట. రైతులో హల్లెలూయా. ఒక గొప్ప ధనవంతుడు, న్యాయవంతుడు, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి యోబు ఉదయకాలాల సమయంలో లేచి అతను చేసే మొట్టమొదటి పని ఏంటి తెలుసా? తన బిడ్డలు ఏదైనా గత కాలంలో తప్పు చేశారేమో, తమ బిడ్డలు ఎక్కడైనా సరే దేవుణ్ణి దూషించారేమో అని ప్రతి నిత్యము దేవునికి దహన బలులు. ఎందుకు దహన బలు అర్పించింది? బిడ్డలు తప్పు చేశారనా, తప్పు చేస్తారేమో అనా? తప్పు చేశారని కాదు దహన బలు అర్పించింది, తప్పు చేస్తారేమో అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఉంది, ఈ ఫోను కింద కింద పడేసాను అనుకోండి, ఏమైంది? పగిలిపోద్ది. పగిలిపోయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొచ్చి, ఇదేంటి దీని పేరేముంటుంది, ఫోన్ మీద వేసే గ్లాస్ పేరు ఏంటండి? టెంపర్ గ్లాస్ తీసుకొచ్చి పగిలిపోయిన ఫోన్ మీద వేసామనుకోండి, అప్పుడు మీరు నన్ను ఏమంటారు? సచిన్ శవం దగ్గరికి వెళ్ళి పలావు పెట్టి, మరమరాలు పెట్టి, లడ్డూ పెట్టి, అన్నయ్య నువ్వు తినంటే ఏమంటున్నాడు? వాడు నిజంగా లేచి తిన్నాడంటే ఆ గొయ్యిలో, ఆ గోధులో మనం పడుకోవాల్సి వస్తుంది. దేవునికి స్తోత్రం. సచిన శవం ముందు ఏడవడం ఎంత వ్యర్థమో, పగిలిపోయిన ఫోన్కి టెంపర్ గ్లాస్ వేయడం కూడా. మరి ఫోన్కి టెంపర్ గ్లాసు, ఆ గార్డు, ఆ సేవింగ్ లెన్స్ ఎప్పుడు వేయించాలి? పగలకు మునిపి వేయించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పగలకు మునిపే ఫోన్కి పౌచ్ చేసుకుంటే పగిలేది ఏమైందప్పుడు? పగిలేది ఏమైందప్పుడు? మన ఫోన్కి ఏం కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన బిడ్డలు పాపంలో పడక మునిపే, వాళ్ళు పాపానికి దగ్గర అవ్వకమునిపే, వాళ్ళు దేవుడికి దూరం అవ్వకమునిపే వాళ్ళ నిమిత్తము ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తే వాళ్ళు ఎప్పుడు దేవునికి దగ్గరగానే ఉంటారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారి దగ్గరికి ఎప్పుడు వస్తారో తెలుసా? ఎప్పుడు ప్రార్థన చేస్తారో తెలుసా? ఎప్పుడు కన్నీరు కారుతారో తెలుసా? వాళ్ళ అబ్బాయి ఎవరినో తీసుకెళ్ళిపోయాడంట. అప్పుడు వచ్చింది. ఎప్పుడు వాళ్ళ అబ్బాయి ఎవరిని తీసుకుపోయాడు? ఎవరినో తీసుకుపోయాడంట. అంటే ఈ అమ్మాయి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకెళ్ళడం అయితే కన్ఫర్మ్. అప్పుడు వచ్చి ఎడుతుంది. ఈ ఏడుపేదో ముందుగానే ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా మా వాడిని జాగ్రత్తగా కాపాడయ్యా, వాడు ఎటువంటి చెడు అలవాట్లకి వెళ్ళకూడదయ్యా, వాడు ఎటువంటి చెడు క్రియలు చేయకూడదయ్యా, వాడు మంచిగా చదువుకోవాలని ముందు నుంచే నువ్వు ప్రార్థన చేస్తే అలాంటివి ఉండే కాదు. పగిలిపోయిన తర్వాత మనం ఏం చేయగలుగుతామండి? యోబు ఎప్పుడు తెల్లవారుజామున లేచి వాళ్ళ నిమిత్తము ప్రతిరోజు కూడా దహన బలులు అర్పించేవాడంట. ఎందుకో తెలుసా? వాళ్ళు ఏదో పాపం చేశారని కాదు, పాపం చేశారేమో, పాపం చేస్తారేమో అని ముందు జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన బిడ్డల కోసం ముందుగానే మనం ఏం చేయాలి? చెప్పండి. ప్రార్థన చేయాలి. వాళ్ళు పాపంలో పడిన తర్వాత కాదు. అరే అటువైపు గుంట ఉంది అని ముందుగానే చెప్పాలి. నువ్వు గుంటలోకి దిగిన తర్వాత కూడా ఏం చెప్తాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మన బిడ్డలకు మనం శ్రేష్టమైనది ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. చివరి మాట నేను తెలియపరుస్తాను. అబ్రహాము అవసాన కాలంలో ఉన్నప్పుడు, చనిపోయే సమయంలో తన దాసుని పిలిచి తన దాసునితో చెప్పాడంట, ఇదిగో నా కుమారునికి నేను వివాహం చేయాలనుకుంటున్నాను. వివాహం చేయడానికి నువ్వు ఒక చిన్న సహాయం చేయాలి. ఆ సహాయం ఏంటంటే, నా దేశంలో అంటే ఈ కనాను కుమార్తెల్లో ఏ స్త్రీతో కూడా నా కుమారుడికి వివాహం చేయొద్దు. నువ్వు నా తండ్రి ఇంటికి వెళ్ళి ఒక మంచి అమ్మాయిని తీసుకురావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సచ్చే ముందు కూడా అబ్రహాము తన కుమారుడికి, తన పిల్లవాడికి ఏం చేయాలనుకుంటున్నాడు తెలుసా? ఒక శ్రేష్టమైనది ఇవ్వాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
ఏదో ఒకటి ఇచ్చేయడం కాదు మనం. ఆస్తి వస్తుందిలే, అమ్మాయి అందంగా ఉందిలేండి, తెల్లగా ఉందిలేండి, వాళ్ళ వెనమాల బ్యాక్గ్రౌండ్ ఉందిలేండి అనుకోట్ల అబ్రహాం ఏమన్నాడు తెలుసా? ఒక మంచి కుమార్తెను నీవు నా తండ్రి ఇంటికి వెళ్ళి నా కుమారునికి నువ్వు తీసుకురావాలి. దేవునికి స్తోత్రగాలు గాక. హల్లెలూయా. మన బిడ్డలకు ఏమి ఇవ్వాలి? పరిశుద్ధమైనది ఇవ్వడానికి మనం ప్రయత్నం చెయ్యాలి. ఆ రోజు ఎలియాజరు వెళ్ళి ఎవరిని తీసుకొచ్చాడండి? ఎవరిని తీసుకొచ్చాడు? ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడంట. దేవునికి స్తోత్రం. ఆ అమ్మాయి ఉంది కాబట్టి అబ్రహాం కుటుంబం ముందుకెళ్ళింది. ఆ అమ్మాయి ఉంది కాబట్టి, ఆ అమ్మాయి ఇస్సాకుకి భార్య అయింది కాబట్టి ఈరోజు అబ్రహాం యొక్క వంశావళి ముందుకి వెళ్ళింది. ఎందుకో తెలుసా? అసలు వాస్తవానికి ఇస్సాకు దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకోవాల్సింది ఎవరు? ఇస్సాకు చనిపోయే మునుపు ఇద్దరిని పిలిచాడు. ఇద్దరినా ఒకరిని పిలిచాడు. ఆ ఒకరితో ఏం చెప్పాడు? అయ్యా, నువ్వు ఏదైనా మాంసం తీసుకురా, మాంసం తిని నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఇస్సాకు యాషావుతో చెప్పాడండి. అంటే ఇప్పుడు యాషావు ఎవరు? తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకునేవాడు. ఈ మాట ఎవరన్నారు? వాళ్ళ అమ్మగారు అన్నారు. వాళ్ళ అమ్మగారు ఏం చేశారు? ఈ ఆశీర్వాదం యాకోబుకే చెందాలి కానీ ఏసేపుకి వెళ్ళకూడదు. ఎందుకో తెలుసా? వాడికి ఆకలి ఎత్తే చాలు ఏదో ఒకటి అమ్ముకుంటున్నాడు. రేపు పొద్దున వాడు నిజంగా ఆకలి వేసింది అనుకోండి, ఫస్ట్ సారి ఏది అమ్ముకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇంకోసారి ఆకలి వేసింది అనుకో, తండ్రి ఆశీర్వాదాలు కూడా అమ్మేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వీడు ఆశీర్వాదం పొందక మునిపే అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని వచ్చాడంట. ఎవరు? యేసు. అందుకనే రెబెకా ఏం చేసింది తెలుసా? వీడికి ఆశీర్వాదం వస్తే ఖచ్చితంగా అబ్రహాము వంశం నాశనం అయిపోద్ది, ఇస్సాకు వంశం నాశనం అయిపోద్ది. ఈ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళాలి? ఎందుకంటే వీడు సాధువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ చెప్పే మాట ఏంటంటే యాకోబు సాధువై ఉండెను అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు యాషావు పొందుకోవలసిన ఆశీర్వాదాన్ని రెబెకా ఏదో ఒకటి తారుమారు చేసిందో, ఎలా చేసిందో తెలియదు కానీ యాకోబు పొందుకునేటట్టు చేసింది. ఈరోజు అబ్రహాం యొక్క వంశావళి ముందుకు వెళ్తా ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే నీ బిడ్డలకి నువ్వు శ్రేష్టమైనది ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చెయ్యాలి. కట్నం ఎక్కువ వస్తుందని ఎవరిని పడితే వాళ్ళని మీ బిడ్డలకి ఇవ్వద్దు. అక్కడికి వెళ్తే అన్నం దొరికిద్దని ఎక్కడికి పడితే అక్కడికి మీ బిడ్డలనే పంపించొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రేష్టమైనది నీ బిడ్డలకి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నించు. అటువంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో వచ్చి స్తోత్రం.